ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్-బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నెమలిగుట్ట జన నివాసాల మధ్య ఉన్న సమాధులను తొలగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారిని కోరుతున్న డాక్టర్ సామ్రాట్ కేబీ మధు మాదిగ పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా కలెక్టర్ గారికి మడకశిర పట్టణంలోని నెమలిగుట్ట జన నివాసాల ప్రాంతంలో అక్రమంగా దౌర్జన్యంగా సవాలను పూడ్చి జనవాసులకు ఇబ్బందులు కలగజేస్తున్న శ్రీరాములు రాజశేఖర్లు మడకశిర నుండి మధుగిరి రోడ్డు వైబీ హళ్ళి గ్రాస్ నందు చెక్పోస్టు నందు పనిచేస్తూ రెవెన్యూ పోలీసులను ఆకట్టుకుంటూ ఎంఆర్ఓ గారు పట్టా మంజూరు చేశారని అధికారులను నాయకులను ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న శ్రీరాములు రాజశేఖర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి అర్జీ రూపంలో విన్నవించారు. నెమలిగుట్టలో చాముండేశ్వరి గుడి ప్రాంగణంలో మరియు జన నివాసాల మధ్య మృతదేహాలను పూడ్చడమే కాకుండా దాదాపుగా 5 సెంట్ల స్థలం చుట్టూ కంచె వేసుకుని శ్మశానంగా తయారు చేస్తున్న సమాధులను తొలగించాలని కోరుతున్నాం. అలాగే శ్రీరాములు అక్రమ సంపాదనతో అధికారులను మభ్యపెడుతూ తప్పుడు రిపోర్టులు తయారు చేస్తున్నారు. ఈ శ్రీరాములు గతంలో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తల్లి బిడ్డ మరణానికి కారణమైనారు. శ్రీరాములపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈశ్వర్ ముత్యాలు అను వారిపై తరచూ దౌర్జన్యం చేస్తూ చంపుతానని బెదిరిస్తున్నారు. వీరికి ప్రాణరక్షణ కల్పించి నివాస స్థలంలో ఉన్న శ్మశానాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సామ్రాట్ మధు మాదిగ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పుట్టపర్తి పట్టణ నాయకులు కుమార నారాయణ స్వామి బయ్య ఓబులేసు మడకశిర నియోజకవర్గం అధ్యక్షుడు గంగాధర్ సీనియర్ నాయకులు శంకర్ మాజీ సర్పంచ్ గోవిందప్ప చౌదప్ప మడకశిర మండలం నాయకులు ముత్యాలు హనుమంతు రవి నాగరాజు రామంజీ భారతి మహిళలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు వాస్తవంగా అయితే ఇద్దరు ఎస్సీలే అయినా 3-4 సంవత్సరాల నుంచి ఈశ్వరు అదేవిధంగా ముత్యాలు అనేటువంటి వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటూ ఉంటే వాటికి ఆటంకం చేస్తూ దాంతోపాటు వాళ్ళు ఇల్లు నిర్మించుకోకుండా మరి అక్కడ శవాలు పూడ్చుకునేదే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పి దౌర్జన్యం చేస్తూ గతంలో నేను ఇల్లూరులో మరి తల్లిని పిల్లని చంపినటువంటి చరిత్ర కూడా నాకుంది. అక్కడున్నటువంటి ఇండ్లు మా ఇళ్లను కూడా అమ్మేసి మీ ఇద్దరిని కూడా మరి ఈశ్వర్ని ముత్యాలని చంపుతానని చెప్పి బెదిరించడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయంలో గతంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అక్కడ ఎంఆర్ఓ గారితోనూ సిఐ గారితోనూ అదేవిధంగా డిఎస్పి గారితోనూ రిప్రజెంటేషన్ చేసి సార్ ఇది జన నివాసాల మధ్య ఉన్నటువంటి మరి ఈ యొక్క సమాధులను తొలగించి మరి అక్కడ వాళ్ళు ఏదన్నా జన నివాసాలుగా ఏర్పాటు చేసుకుంటే అభ్యంతరం లేదని చెప్పి చెప్పడం జరిగింది. కానీ తరచుగా ఆ రూట్లో వెళ్ళినప్పుడల్లా మా ఎదురుగా వస్తే నువ్వు తల దించుకోవాలి, తల దించుకొని నడవాలి, మరి అదేవిధంగా మమ్మల్ని ఆటంకం చేయకూడదు, అట్లా చేసినట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మూకుమ్మడిగా చంపి జైలుకి వెళ్తాననేటువంటి విధానంతో శ్రీరాములను రాజశేఖరు వాళ్ళ కుటుంబ సభ్యులు మరి అందరూ బెదిరించడం సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. అట్లాగే అక్కడ ఉన్నటువంటి నివాసులు అందరూ కూడా వీళ్ళ కుటుంబాలకు భయపడి శ్రీరాములు రాజశేఖర్ అనేటువంటి కుటుంబాల వాళ్ళకు భయపడి మరి అక్కడ నుంచి ఖాళీ చేసి బాడుగులకి ఇచ్చి ఎక్కడో దూరంగా ఉంటున్నారు. మరి వాళ్ళతో ఎదిరించలేక వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు చూడలేక మరి ఆ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకనే ప్రత్యేకంగా ఈరోజు కలెక్టర్ గారికి మెమొరాండం ఇచ్చి మరి సార్ ఈ విషయంలో వెంటనే చొరవ తీసుకొని గతంలో మరి ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు మరి ట్రైనీ కలెక్టర్ గారు వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసినా కూడా దాన్ని తప్పుదోవ పట్టించి అధికారులను కూడా తప్పుదోవ పట్టించినటువంటి చరిత్ర శ్రీరాములకి రాజశేఖర్కు ఉందని చెప్పి వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు పోరాటం ఆమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విషయంలో కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించినందులకు వెంటనే మరి ఎస్పీ గారికి మరి అదేవిధంగా ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మరి తెలియజేసి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసి మరి ముత్యాలకు ఈశ్వరకు మరి వీళ్ళ కుటుంబాలకి మరి రక్షణ కల్పించాలని చెప్పి ఒకవేళ ఏదైనా జరిగినా వీళ్ళ మీద ఏం దాడి జరిగినా ఈ రాజశేఖరను మరి అదేవిధంగా శ్రీరాములదే బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా.